జూలై 14వ తారీఖు మంగళవారం. ఆ రోజు మనకు అమావాస్య. అందులో కూడా భౌమ అమావాస్యగా వ్యవహరిస్తుంటామండి. అంటే మంగళవారం రోజు అమావాస్య రావడం జ్యోతిష్ శాస్త్రరీత్యా చాలా విశిష్టమైంది. దీన్ని భౌమవతి అమావాస్యగా వ్యవహరిస్తాము అని చెప్పవచ్చు. సాధారణంగా అమావాస్య తిథి అంటే మనందరం కూడా పితృదేవతలను స్మరించుకుంటూ ఉంటాం. వారికి సంబంధించి ఏదైనా కూడా పితృకార్యక్రమాలు లాంటివి ఎక్కువ శాతం మంది చేస్తూ ఉంటారు అని చెప్పవచ్చు. అంటే అమావాస్య తిథి పితృదేవులకు సంబంధించింది కాబట్టి పితృదేవతారాధన అందరం కూడా చేస్తుంటాం. అందులో ముఖ్యంగా జ్యోతిష్ శాస్త్రరీత్యా మంగళవారం రోజు అమావాస్య వస్తే దీన్ని భౌమ అమావాస్య అంటుంటాం. అంటే భౌముడు అంటే కుజుడండి. అంటే మంగళవారం కుజుడు ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి ప్రత్యేకంగా కూడా ఈ భౌమ అమావాస్య యొక్క విశిష్టత అంతా ఇంత కాదు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎటువంటి సమస్యలు ఉన్నవారు 14వ తారీఖు మంగళవారం భౌమ అమావాస్యను పురస్కరించుకుని ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న విషయానికి వస్తే, ఎవరికైతే లీగల్ ఇష్యూస్ అంటాం కదండి, కోర్టు కేసెస్, అది దేనికి సంబంధించినవైనా కూడా కావచ్చండి. ఎవరికైతే బాగా అధికంగా ఉందో, అంటే కుటుంబ సమస్యల వల్ల కావచ్చు, లేకపోతే ఏదైనా ల్యాండ్ లిటిగేషన్స్ వల్ల కావచ్చు, ఎవరైతే లీగల్ ఇష్యూస్ ఎక్కువగా ఎదుర్కొంటున్నారో, ఎంత కాలం కష్టపడుతున్నప్పటికీ కూడా ఆ కోర్టు కేసెస్ కొలిక్కి రాక ఇబ్బంది పడుతున్నారో, అటువంటి వారు ముఖ్యంగా ఈ మంగళవారం అమావాస్య కాబట్టి ఆ రోజు, అదేవిధంగా ఎవరికైతే అప్పుల బాధ అధికంగా ఉందో, చేసిన రుణాలు తీర్చే శక్తి లేక, తీర్చలేక ఇబ్బంది పడుతూ మరింత అప్పులు చేస్తున్నారో, అంటే ప్రధానంగా కొన్ని సందర్భాల్లో మనం అప్పులు చేస్తుంటామండి. అది మనకి ఇన్కమ్ బాగున్నప్పుడు తీరుస్తూ ఉంటాం. అలా లేనప్పుడు ఏమైపోతుందంటే ఈ అప్పు తీర్చడం కోసం మరొక అప్పు చేస్తుంటాం. మళ్ళీ దీనికి వడ్డీ కట్టాల్సి వస్తుంది. ఈ విధంగా చేసిన అప్పులు తీర్చలేక, చేసిన అప్పులు తీర్చడానికి మళ్ళీ ఎవరైతే తరచుగా అప్పులు చేస్తున్నారో అటువంటి వారు, అంటే రుణ బాధలు ఉంటాం, ఆర్థిక సమస్యలు అంటుంటాం కదా, అటువంటివి ఎవరికైతే బాగా అధికంగా ఉందో అటువంటి వారు ఈ మంగళవారం రోజు, అంటే 14వ తారీఖున మంగళవారం రోజు, అదేవిధంగా ముఖ్యంగా జాతకంలో జ్యోతిష్ శాస్త్రరీత్యా కుజదోషం ఉన్నప్పుడు వైవాహిక జీవితంలో సమస్యలు వస్తుంటాయండి. అంటే కుజదోషం ఉన్న వారిని, కుజదోషం ఉన్న వ్యక్తిని వివాహం చేసుకోమని చెప్తుంటాం. ఈ విధంగా జాతకంలో కుజదోషం వల్ల ఎవరికైతే ముఖ్యంగా దంపతుల మధ్య గొడవలు, సమస్యలు ఇటువంటివి బాగా అధికంగా ఉందో అటువంటి దంపతులు, అంటే భార్యాభర్తలు, వారి యొక్క వైవాహిక జీవితం బాగుండడం కోసం అనునిత్యం ఎవరైతే గొడవ పడుతున్నారో, ఒకరినొకరు హింసించుకుంటున్నారో, ఒకరినొకరు తిట్టుకుంటున్నారో అటువంటి వారు కూడా వారి యొక్క వైవాహిక జీవితం బాగుండడం కోసం 14వ తారీఖు మంగళవారం చాలా ఇష్టమైనటువంటి రోజు, భౌమ అమావాస్య కాబట్టి తప్పకుండా కూడా ఆ రోజు ఏం చేయాలంటే, ప్రతి ఒక్కరూ కూడా అంటే రుణ బాధలు తీరడానికి, ఆదాయం పెరగడానికి, అదేవిధంగా కోర్టు కేసులు వంటి వాటి నుంచి త్వరగా బయటపడడానికి, అదేవిధంగా దాంపత్య జీవితంలో గొడవలు ఏమైనా ఉంటే బయటపడడం కోసం, అదేవిధంగా ముఖ్యంగా స్త్రీల జాతకంలో ఈ సంతాన స్థానం మీద కుజుడి యొక్క ప్రభావం ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో వారికి ఏమవుతుందంటే తరచుగా అబార్షన్స్ అవుతూ ఉంటాయండి. అంటే వివాహమైన తర్వాత సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఫలించక ఎవరికైతే తరచుగా ఈ గర్భస్రావాలు అవుతుందో అటువంటి వారు తప్పకుండా కూడా ఈ మంగళవారం అమావాస్య వచ్చింది చాలా ఇష్టమైనటువంటి రోజు కాబట్టి ఆ రోజు కుజగ్రహ ఆరాధన యథాశక్తిగా చేయడం చాలా మంచిది. వీళ్ళంటి కుజుడికి పురోహితుల చేత జపం చేయించుకోవచ్చు, లేకపోతే నవగ్రహాలు ఎక్కడ మనకు ఆలయంలో ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి ప్రత్యేకంగా ఆ రోజు 9 కానీ, 18 కానీ, 27 కానీ ప్రదక్షిణలు చేసుకోవడం, అదేవిధంగా సుబ్రహ్మణ్య వారి యొక్క ఆరాధన చేసుకుంటూ దాంతో పాటుగా ముఖ్యంగా రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని కానీ పఠిస్తే తప్పకుండా కూడా ఇందాక చెప్పుకున్నటువంటి సమస్యల నుంచి తేలిగ్గా వారు బయటపడతారు. కాబట్టి జాతకంలో కుజగ్రహ దోష తీవ్రత ఎవరికైతే బాగా అధికంగా ఉందో అటువంటి వారు తప్పకుండా కూడా ఈ మంగళవారం చాలా ఇష్టమైనటువంటి రోజు కాబట్టి ఈ విధంగా అంటే యథాశక్తిగా వారు పరిహారాలు చేసుకోవడం, కుజగ్రహ ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన, అన్నిటికన్నా మించి అమావాస్య తిథి ఉంది కాబట్టి పితృదేవతల యొక్క ఆరాధన చేసుకోవడం, వారి పేరు మీద దాన ధర్మాలు చేయడం, అదేవిధంగా అన్నదానం చేయడం చాలా మంచిది అని చెప్పవచ్చు.